టీటీడీ దూకుడుకు బ్రేక్. జంగా కృష్ణమూర్తి కొండపై భూమి ఇవ్వబోం. క్యాబినెట్లో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. మొత్తం మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు టీవీ5 నాయుడు గారిని ఒక దెబ్బేసినట్లయినా మన రామ్నాథ్ గారు, మీకేమనిపిస్తూ ఉంది? అంటే ఎందుకో కానీ కొమ్మినేని గారు ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకు బిఆర్ నాయుడు గారికి మధ్య కొద్ది రోజుల నుండి ఏదో నడుస్తోంది. మొన్న రాసిన ఆర్టికల్లో ఇదే జంగా కృష్ణమూర్తి గారికి సంబంధించి ఆయన సూచించిన ఒక ట్రస్ట్ కి 35 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇచ్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నైతిక విలువలకు కూడా పక్కన పెట్టి ఇచ్చేశారు. ఇందులో బిఆర్ నాయుడు చూపిన ఆసక్తి అన్నది అనేక అనుమానాలకు తావిస్తోంది అని డైరెక్ట్ గా రాశారు. అంటే అది వేలం పాట నిర్వహిస్తే 35 కోట్లు వస్తుంది, కానీ ₹1 కోటి జంగా కృష్ణమూర్తి చెప్పంగానే నిబంధనల్ని నైతిక విలువలను కూడా పెట్టి పక్కన పెట్టి ఇచ్చారు. సో బిఆర్ నాయుడు తీరు అనుమానాస్పదంగా ఉంది అని డైరెక్ట్ రాశారు. ఇంకా ముందుకు వెళ్తే అప్పట్లో ఉన్న ఈవో గారు బిఆర్ నాయుడు గారు సీఎం సమావేశంలోనే వాగ్వాదానికి దిగితే మరుసటి రోజు రాసింది ఇదే మీడియా సంస్థ. యనమల రామకృష్ణుడు గారికి సంబంధించిన సొంత గ్రామంలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ టేక్ ఓవర్ చేయడానికి కూడా తప్పుపట్టారు. నిజంగానే అందరికీ ఒకే న్యాయం అక్కడ జరగడం లేదన్నది అయితే నిజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, అనగానే సత్యప్రసాద్ గారు, మేము గవర్నమెంట్ తరఫున మా శాఖల తరఫున అక్కడ గెస్ట్ హౌస్ నిర్మిస్తాము అంటే జంగిల్ గా కాంక్రీట్ జంగిల్ అవుతుంది కాబట్టి మేము భూములు ఇవ్వము, స్థలం ఇవ్వడం సాధ్యం కాదని డిప్యూటీ సీఎం గారి ప్రతిపాదన కూడా తిరస్కరించారు. అలాంటిది జంగా కృష్ణమూర్తి గారు చెప్పంగానే అప్పటి వరకు ఇంకా అది ఎలాంటి కార్యక్రమాలు కూడా లేవని చెప్తున్నారు ఆ ట్రస్ట్ కి. అలాంటి ట్రస్ట్ కి ఏకంగా 35 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే సో దీనికి బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పాలి, కానీ చెప్పడం లేదు. అయితే ఒకటి, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ అయితే బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయడంలో రోజు రోజుకి డోస్ అయితే పెంచుతోంది. మొన్న డైరెక్ట్ గా ఆయన తీరే అనుమానాస్పదంగా ఉందని రాసేశారు, కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు అంటే నిజమే అనుకోవాలి. నిబంధనలు నైతిక విలువల్ని అక్కడ పక్కన పెట్టేసి కావాల్సిన వాళ్ళకి చంద్రబాబు గారి దగ్గర ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఇన్ఫ్లుయెన్సే బాగా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలేమో నాయుడు గారు. ఇప్పుడు అంతే కదండి, రామోజీరావు గారు ఉన్న రోజులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, రామోజీరావు గారు ఉంటే ఫిల్మ్ సిటీకి వెళ్ళేవారు, కానీ ఇప్పుడు రాధాకృష్ణ గారిని కలిశారు. అంటే ఇప్పుడు రాధాకృష్ణ గారు పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటున్నారేమో, ఆ విధంగానే ఉంది పరిస్థితి కూడా. రైట్. ఆధ్యాత్మిక విధ్వంసానికి జగన్ కుట్ర. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల వ్యవహారమే నిదర్శనం అట. వైకాపా వాళ్ళు తప్పులు చేసి ప్రభుత్వంపై నెడుతున్నారు. వాళ్ళ టీవీ ఛానల్లో నానా యాగి చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారట, ఎల్లో మీడియా, ఈనాడు అచ్చంగా అదే ప్రముఖంగా జరిగిపోతున్నట్టు. ఈ మధ్యకాలంలో జరిగినవన్నీ ఎవరు విధ్వంసం చేశారు? అసలు లడ్డూలో జంతుకోగలిసిన దానికంటే పెద్ద విధ్వంసం ఇంకేది ఉంటుంది? ఎదురుదాడి చేస్తున్నారు. రామ్నాథ్ గారు చెప్పండి, సాక్షి టీవీ ఛానల్నే రానియకుండా చేస్తున్నారు కదా అక్కడ. అయినా కూడా జనం రకరకాల ఏమంటారు యూట్యూబ్ ద్వారానో లేకపోతే ఈ డైరెక్ట్ ఛానల్ ద్వారా, డైరెక్ట్ టీవీ ద్వారానో చూస్తున్నారు, అది వేరే విషయం. కానీ సాక్షి టీవీని రానివ్వకుండా చేస్తున్నారు. పత్రికని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత భయపడుతున్నాడు సాక్షి అంటే? ప్లస్ నిజంగానే విధ్వంసం ఆయన టైంలో ఇప్పుడు జరుగుతుందా, గతంలో జరిగిందా? ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెబుతున్నట్లు? ఇప్పుడు కొమ్మినేని గారు దాదాపు బ్యానర్ ఐటమ్ రాశారు, ఏది ఆధ్యాత్మిక విధ్వంసం అనే కొత్త పదాన్ని సృష్టించి, ఇంకంటే ఫ్యూచర్ లో దీన్ని బాగా రెగ్యులర్ గా వాడతారనమాట జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక. ఓ క్యాబినెట్ భేటీ జరిగితే దాంట్లో ఏం జరిగింది, ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారన్న అంశం బ్యానర్ ఐటమ్ గా కాకుండా ఒక ఆధ్యాత్మిక విధ్వంసం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి దాన్ని హెడ్లైన్ గా పెట్టారంటే అర్థమైపోతుంది. మళ్ళీ దాంట్లోనే మీరు గమనిస్తే మంత్రులు సరిగా పనిచేయడం లేదని అన్న వార్తను మాత్రం జాగ్రత్తగా కప్పిపుచ్చేశారు. ఎన్నిసార్లు తీసుకున్నా జనం వినతులు తగ్గడం లేదు, మంత్రుల తీరు వల్లే ఈ దుస్థితి అని చంద్రబాబు గారు అన్నారట. మంత్రులు పని చేయట్లేదా, గవర్నమెంట్ అసలు పని చేయట్లేదా అన్నదానికి జోలికి వెళ్లకుండా రెండో వైపు మీరు చెప్పినట్లుగా సాక్షి మీద వ్యతిరేకంగా పిచ్చి వార్తలు రాస్తున్నారు. కొమ్మినేని గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఉన్నంత మీడియా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. అన్ని మీడియా సంస్థలు, అన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు పెట్టుకొని కూడా ఇటువైపు ఉన్న ఒక సాక్షి మీడియాను కూడా రాకుండా చేయాలి అని అనుకుంటూ ఉన్నారంటే ఎంత అప్రజాస్వామికంగా వీళ్ళ నిర్ణయాలు ఉండాలి. దీన్ని బట్టి సరే, మా నిర్ణయాలు మేము మంచివైతే నిలబడాలి, వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవచ్చు మా నిర్ణయాలన్నీ మంచివే, కానీ అవతల ఒక్క మీడియా సంస్థ కూడా మనకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు అని అంటూ ఉన్నారంటే వాళ్ళ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి, ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు లేవు అన్నది చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమవుతుంది. అందులో భాగంగానే సాక్షి మీడియాను ఆకూడదు, మనం అణిచివేయాలి అన్న లైన్ లోకి వెళ్తూ ఉన్నట్టుగా ఉన్నారు. అయితే ఈనాడు దాంతోపాటు ఈ ఏడాదిన్నరలో ఆధ్యాత్మిక విధ్వంసం చేసింది ఎవరు? మళ్ళీ ఎదురు వైసీపీ మీద నెట్టడం ఏంటి? కొమ్మినేని గారు తిరుమల లడ్డూలో కొవ్వు కలిపారు అని రాశారు. ఆ మాట ఉచ్చరించాలంటే మనకే భయం అవుతుంది.
దాన్ని రిపీటెడ్ గా ప్రచారం చేసి పత్రికల్లో రాయించుకొని ఆ తర్వాత అయోధ్య లడ్డులకు కూడా పంపారు ఇదే జంతువులకు అని పవన్ కళ్యాణ్ గారితో అనిపించి తీరా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అయోధ్య లడ్డులకైతే మంచి నెయ్యినే పంపించారు, దాంట్లో కల్తీ జరగలేదని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మిగిలిన లడ్డుల్లో అయినా సరే ఇలాంటి కొవ్వు కలిసింది అని ఎవరు నిర్ధారించారు? ఎవరూ నిర్ధారించలేదు. పైగా ఏ ట్యాంకర్లు అయితే మేము వెనక్కు పంపించామని చెప్పారో వీళ్ళు, అవి మళ్ళీ ఆగస్టులో ఇదే టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో తీసుకొని పైకి రాశారు. దాన్ని సిబిఐ కూడా ధృవీకరించింది. మరి ఎలా చేశారు అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏ ఇష్యూ వచ్చినా సరే వెంటనే తిరుమల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఒక భక్తి మాటన ఇదేదో ఈజీ ఫార్ములా లా ఉంది, ప్రజల్ని మతపరంగా ఈ దేవాలయాల పరంగా ఇట్లా రెచ్చగొడితే ఈజీగా మన వైపు కన్సాలిడేట్ అవుతారు, మనం ఏం చేసినా ఎలాంటి పరిపాలన అందించినా సరే ప్రజలకు అవన్నీ ఏం పట్టవు, ఇలాంటి సెంటిమెంట్ ఇలాంటి ఒక మతపరమైన ఒక విభజన చేస్తే ఆటోమేటిక్ గా మనతో ఉంటారని అనుకుంటున్నారేమో. కానీ మీరు బాగా గమనించండి, ఇంకా తీవ్ర స్థాయిలో సంక్షోభంలో తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంది ఒక ఎపిసోడ్ లో అనుకున్నప్పుడు వెంటనే తిరుమల దగ్గరికి వెళ్ళిపోతుంది. వెంకటేశ్వర స్వామి అంటారు, మళ్ళా లడ్డు అంటారు. ఒకవేళ వీళ్ళు పోలీసులు ప్రభుత్వం మీడియా కుమ్మక్కైన తర్వాత ఇంకా ఏ కేసు నిలబడుతుంది? కొమ్మినేని గారు ఒక వ్యక్తులను అరెస్ట్ చేశాము, ఇద్దరిని వాళ్ళే తీసుకెళ్లి అక్కడ పెట్టారు అని అంటున్నారు. నిజంగా అంత ఎవిడెన్స్ ఉంటే కోర్టు రిమాండ్ ఎందుకు తిరస్కరిస్తుంది కొమ్మినేని గారు? అంత పెద్ద జరిగింటే, కుట్ర జరిగి ఉంటే ఏం లేదు. మొత్తం ఇప్పుడు అన్ని దానిలో అదే జరుగుతోంది. ఎవరైనా సరే ఒక నేరం జరిగింది అని ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. ఆ సింహాచలంలో మొన్న ఓ ఇద్దరి మీద అదే పని చేసినారని చెప్తున్నారు. ఇది లడ్డూలో నష్టం వచ్చిందని చెప్పి పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీదే మర్డర్ కేసులు పెట్టేశారు. రివర్స్ లో టీడీపీ వాళ్ళే చంపుకున్నారని ధృవీకరించి ఆ తర్వాత పెట్టారు. ములకల్ చెరువు లిక్కర్ కేసు ఏమైంది? ఎవరైతే బయటకు తెచ్చారో వాళ్ళ మీదకే మళ్ళీ కేసు పెట్టేశారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక చోట లోపం ఉంది, ఒక చోట నేరం జరుగుతోందని ఎత్తి చూపితే మీ మీదే కేసులు పెడతాము అని ఒక స్పష్టమైన సంకేతాలు పంపిస్తూ ఎవరే కానీ మాట్లాడకూడదు, భావ ప్రకటన స్వేచ్ఛని నిర్దాక్షిణ్యంగా అణిచివేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఫేస్ చేయాలంటే ఫస్ట్ మీరు కేసు ఫేస్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం నేరుగానే చెప్తుంది. అదే టైంలోనేమో అప్పుడు రామతీర్థం దగ్గర అక్కడ జరిగిన వాటన్నిటి ఆ గొడవల్లో పాల్గొన్న అరాచకానికి చేసినటువంటి కార్యకర్త తీసుకొచ్చి 5 లక్షల పరిహారం ఇచ్చి సన్మానం కూడా చేశారని వార్తలు వచ్చినాయి ఆ రోజులు. అప్పుడు చేసింది బాధితుడిగా గుర్తించేశారు, బాధితుడిగా గుర్తించారు. ఇప్పుడేమో తిరుమలలో ఏం జరిగినా సరే మొత్తం ఇప్పుడు మళ్ళీ ఇటు రివర్సు కరుణాకర్ రెడ్డి గారు అన్ని ఆధారాలతో సహా బయట పెడుతుండేసరికి ఎదురు దాడి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రైట్, ప్రకాష్ రెడ్డి గారు మీరేమంటారు? ఆధ్యాత్మిక విధ్వంసం చేస్తున్నారంట మీరు. అంటే ఎప్పుడైతే విషయం వీక్ అవుతుందో పబ్లిసిటీ పీక్స్కు వెళ్తుందండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేకపోవడము, ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న విషయమే పదే పదే ప్రస్తావించడం, అందులో భాగంగా మంత్రులు సరిగా పనిచేయట్లేదు, ఐఏఎస్ అధికారులు మీరు సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రజలకు మన పరిపాలన నచ్చట్లేదు, ఇవన్నీ చర్చలు జరిగిన సందర్భంలో గొప్పగా మేము పలాంది ఈ క్యాబినెట్ మీటింగ్ ద్వారా ప్రజలకు చెప్పవలసిన అంశం ఏదీ లేదు కాబట్టి వెంటనే ఆధ్యాత్మిక విధ్వంసం అనేసి హైలైట్ చేయడము. గత 1.5 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమలలో ఆధ్యాత్మిక విధ్వంసం చేసిందనేసి ఓ పబ్లిసిటీ చేయడం. అంటే ఎప్పుడైతే చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు వస్తాయో, ఎప్పుడైతే అక్రమ కేసుల గురించి ప్రజల్లో తిరుగుబాటు వస్తుందో, అక్రమ మద్యము వెలుగులోకి వస్తుందో, ఎప్పుడైతే అమరావతి రైతుల్లో ఆందోళన నెలకొనిందో, ఎప్పుడైతే అమరావతిలో దోపిడీ జరుగుతుందనేది విషయం పబ్లిసిటీకి వస్తుందో, ఎప్పుడైతే 99 పైసలకే వేల కోట్ల విలువ చేసేటువంటి భూములు పందేరం చేస్తున్నారని సాక్షి రాస్తారు, అప్పుడు ఈ లడ్డూల ఉదంతం బయటికి తీసుకొస్తారు. లడ్డూల్లో జంతువు కలిపింది లేదా ఆధ్యాత్మిక విధ్వంసం అంటే హిందుత్వాన్ని రుద్దేటువంటి ప్రయత్నం. అంటే ఈ ప్రభుత్వము గత 1.5 సంవత్సర కాలంలో ప్రజలకు చేసింది ఏదైనా ఉందంటే ఏదీ లేదు. గొంతెత్తిన ప్రతి ఒక్కరికి గొంతు నొలమడము, వాస్తవాల్ని ప్రజల్లోకి వెలుగు తీసుకొచ్చేటువంటి సాక్షి. అంటే కాదు, ఏడాదిన్నరలో జరిగినవన్నీ దేవాలయాల్లో జరిగినవన్నీ వేళ టైంలో జరిగినాయి కదా చంద్రబాబు గారి, అవన్నింటి మీ మీద దోసేస్తున్నారు కదా, మీరు ఒప్పుకుంటారా? అంటే తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, చంద్రబాబు గారి సీఎంగా ఉన్నా కూడా ఆయన ప్రభుత్వ హయాంలో జరిగేటువంటి తప్పులు, పొరపాట్లు, విధ్వంసాలన్నీ జగన్ గారికి క్రెడిట్. ఏదైనా 1-2 మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంటే దానికి మాత్రం చారిత్రాత్మకమైన విషయంగా చంద్రబాబు గారే ర్యాప్ ఫౌండేషన్ని సృష్టించారు, ఆయన ప్రపంచ మేధావి, ఇటువంటివన్నీ కూడా ఆయన తీసుకొస్తారు. చంద్రబాబు గారే పాలు బితికేటువంటి విధానం నేర్పించారు. ప్రతి ఒక్కటి ఆయనే సెల్ ఫోన్లు కనిపెట్టారు, ఆయనే మైక్రోసాఫ్ట్ తెచ్చారు, ఆయనే
హైదరాబాద్ నిర్మించారు, ఆయనే ప్రపంచ రాజధాని నిర్మిస్తున్నారు. గొప్ప గొప్ప అసత్యాలన్నీ కూడా వాస్తవాల కింద ప్రచారం చేసుకునేటువంటి విధానం. ఏసీబీ ఎఫ్ఐఆర్ల రద్దు చెల్లదు, హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు. హైకోర్టు విధానం అన్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉందని వ్యాఖ్య. జస్టిస్ ఎన్వి రమణ వల్లే హైకోర్టు న్యాయమూర్తిని అయ్యా వీడ్కోలు కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు వెల్లడి. ఈ నెల 18న పదవి విరమణ చేయనున్న న్యాయమూర్తి సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ముందుగానే వీడ్కోలు చెప్పారు. కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉందా, చట్టం కంటే ఎక్కువని అధికారులు భావిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం విషయంలో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉద్దేశపూర్వకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త అరెస్టుపై తిరుపతి పోలీసులకు కోర్టు స్పష్టీకరణ. యూనిట్ ₹4కే 3 ఏళ్లలో కరెంట్ ఛార్జీ ఆ మేరకు తగ్గిస్తాం, సీఎం చంద్రబాబు. కూటమి వచ్చే నాటికి ధర ₹5.19 ఉంటే ప్రస్తుతం దాన్ని ₹4.90 తీసుకొచ్చారంట. మార్చికి మరో 10 పైసలు తగ్గిస్తారట. సీమ లిఫ్ట్ ఇది మిగతాటి మీద కదా, సీమ లిఫ్ట్పై తప్పు చేసింది వాళ్లే, జగన్ హయాంలో జరిగింది, నాడు కళ్ళు మూసుకుని నేడు నిందల అంటే ఎదురు దాడి చేస్తుంది. తిరుమలలో మద్యం బాటిళ్ళు ఇక మొత్తం అరాచకంగా రాశారు. నిజంగానే అటు జరిగిందా? మరోవైపు ఆడపడుచులకు అండగా ఉంటారు. ఏడాదిలో 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చేస్తున్నారట. సో మీరైతే నమ్ముతారా రామ్నాథ్ గారు ఈ 2 పాయింట్లు? యూనిట్ అసలు ఈ ఏడాదిన్నరలో ఛార్జీలే పెంచలేదా? నిజంగానే ₹4కే తగ్గిస్తారట, 3 ఏళ్లలో తగ్గిస్తామని అంటారు. ఏమిటి ఎంతసేపు ఇదే? సరే వాళ్ళకి మీడియా ఉంది కాబట్టి మీడియా రాసుకుంటారు, కానీ మరి పచ్చి అబద్ధాలు రాస్తున్నారా, నిజాలు ఏమైనా చెబుతున్నారా? ఈ 2 విషయాల మీద చెప్పండి సంక్షిప్తంగా. ఏది కరెంట్ ఛార్జీలు అసలు ఏం బాధ లేదా? 2,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేస్తారంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు కొమిడియన్ గారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని నిన్ననే ఎందుకు చెప్పారు అంటే ఒకటి ఉంది. నిన్న లిక్కర్ ధరలు పెంచుతామని చెప్పారు. ఆ బాధకు ఆయింట్మెంట్ గా మీకు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం బ్రదర్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంతే. చంద్రబాబు నాయుడు గారు ట్రూ అప్ ఛార్జీల కింద ఎక్కువ వసూలు చేశారు, దాన్ని రిటర్న్ చేయండి అని చెప్తే దాన్ని కూడా మేము విద్యుత్ బకాయి రేటు తగ్గించామని ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా నమ్మింది ఏంటంటే టెక్నికల్ గా టెర్మినాలజీ ఇవన్నీ ప్రజలకు అర్థం కావు, తగ్గాయా పెరిగాయా ఇది మాత్రమే తెలుస్తుంది. ఎలా తగ్గించారు, ఎలా తగ్గిస్తారు అన్న దాని గురించి ఏమి అనుకోరు. కాబట్టి మనం రుద్దుతామనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేస్తామని ఈ రోజు కాదు, చంద్రబాబు నాయుడు గారు తొలి దశలో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అంటూనే ఉన్నారు. ఈ ఏడాది అంటారు, నెక్స్ట్ ఏడాది కూడా అదే మాటే అంటారు. ఎక్కడ అవుతున్నారు, ఎలా అవుద్ది, ఇవన్నీ ఏంటి కాదు. జస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటే అదే ఎడారిలో వ్యాపారం చేయగలిగిన మేధస్సున్న వ్యక్తి. కాబట్టి చెప్తా ఉంటారు ఇవన్నీ. ఎండమావులతో వ్యాపారం చేయగలిగిన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. కాదు, ఈ ఏడాదిన్నరలో ఎంత మేరకు జనం మీద విద్యుత్ ఛార్జీలు భారం మోపారని మీ లెక్క ప్రకారం? దాదాపు 25,000 కోట్ల వరకు పెంచారు కదా. 25,000 కోట్లు భారం మోపారు. 17,000 కోట్లు అనుకుంటా. మరి ఇప్పుడు అసలు ఏం పెంచనట్లు తగ్గించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు ఏంటి? అది ఇప్పుడు జనరల్ గా పెట్రోల్ ధర 10 లీటర్కి ₹10 పెంచేసి ఆ తర్వాత ₹1 తగ్గించేసామని ఎక్కువ ప్రచారం చేసుకుంటా అంటారు చూడండి. అదే తరహాలో ఉంటాయి ఇవన్నీ ప్రభుత్వం మీద. చంద్రబాబు నాయుడు గారు రేట్లు తగ్గించి ప్రజల మీద భారం తగ్గిస్తారు అంటే నమ్మడం సాధ్యం అవుతుందా? పైగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఇవన్నీ. మరి చూడాలి నిజంగా చేస్తారా లేదన్నది అయితే అనుమానం. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసికి ప్రధాన కార్యదర్శి వారి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు అడ్మినిస్ట్రేషన్ లో ఐఏఎస్ ఆఫీసర్లు ఫెయిల్ అయిపోతున్నారు. అప్పుడు ఎవరు ఫెయిల్ అయినట్టు సార్? ఆయన తప్ప అందరూ అట్లా ఎట్లా ఉంటుంది సార్? ముఖ్యమంత్రి ఫెయిల్ అయితేనే కదా మంత్రులు చేయలేకపోతారు. నీ కేబినెట్ లో నీ మంత్రులు పనిచేయలేనప్పుడు నువ్వు ఆయనకి అవకాశం ఉంది, వెంటనే తక్షణం వాళ్ళని మార్చి ఎఫిషియెంట్ మంత్రులను పెట్టుకునే అవకాశం ఆయన ఉంది. కానీ ఏ శాఖకు సంబంధించి ఆ మంత్రిని పనిచేయనిస్తే వాళ్ళు పనిచేస్తారు, కానీ అన్ని సకల శాఖలకి ఒకే మంత్రి పనిచేస్తారు. మిగిలిన వాళ్ళకి పనేమీ లేకుండా మీరు పనిచేయట్లేదంటే వాళ్ళు మాత్రం పాపం నిందమోయడం తప్ప వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? సరే వాళ్ళు చూడండి, అమరావతిలో రైతుల అసంతృప్తి. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ని మేము నిర్వహించే పరిస్థితుల్లో లేము. గవర్నమెంట్ 5-6 వేల కోట్లు స్పెండ్ చేసి 17 మెడికల్ కాలేజీలు కట్టలేము, ప్రైవేటైజ్ చేసేస్తాం. సో ఇవాళ విజయవాడలో పెద్ద యాజిటేషన్ కూడా జరుగుతా ఉంది సార్. దాని గురించి నిరాహార దీక్ష యాజిటేషన్ కూడా జరుగుతా ఉంది. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళందరూ పాల్గొంటా ఉన్నారు. అంటే వైద్య శాఖ ఫెయిల్ అయింది,
అట్లాగే ఈ అమరావతికి సంబంధించి మున్సిపల్ శాఖ ఫెయిల్ అయింది. ఇక పంచాయతీరాజ్ శాఖకు వచ్చేటప్పటికి సార్ మన్రేగాకి సంబంధించి వాళ్ళ రాష్ట్రం నష్టపోతా ఉంది. దాదాపుగా 4,000 కోట్లు ఏడాదికి మన రాష్ట్రానికి తగ్గించిపోతా ఉన్నారు. కానీ దాని పంచాయతీరాజ్ శాఖ మాట్లాడదు. సో ఏ శాఖ మంత్రి కూడా వాళ్ళ శాఖల గురించి మాట్లాడరు. అందరూ మాట్లాడే ఏకైక శాఖ ఏంటంటే దేవాదాయ శాఖ, దేవుళ్ళ గురించి, గుళ్ళు గురించి సార్. అదొక్కటి తప్ప వీళ్ళు ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతున్నారో చెప్పండి. మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిని తీసుకోండి, ఆయన తిరుపతి దేవుడి గురించే మాట్లాడతాడు. ముఖ్యమంత్రిని తీసుకోండి, తిరుపతి దేవుడి గురించే మాట్లాడతాడు. లేకపోతే ఇంకో మంత్రిని తీసుకోండి, ఈ అన్నవరం గురించో లేకపోతే అటు సింహాచలం గురించో మాట్లాడతారు. వాళ్ళ ఫెయిల్యూర్స్ ను పుచ్చుకునే దానికి వాళ్ళది విషయం. అంటే మీరు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు జరిగిన వివిధ దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాట, చనిపోయిన మాట, అది ఎవరి ఫెయిల్యూర్? వాళ్ళ ఫెయిల్యూర్. దానికి కూడా పక్కన వాళ్ళ మీద పొడిదేసే ఒక కార్యక్రమం. సో ఓవరాల్ ఫెయిల్యూర్స్ అన్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుణ్ణి తెచ్చి అడ్డం పెట్టుకుంటున్నారు సార్. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. మీరేమంటారు ఈ రెండు ఇష్యూస్? కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ అసలు పెంచలేదంటే నిజమేనా? మరి వాళ్ళు రాసుకుంటున్నారు అట్లా 2,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేస్తారు. అంటే కరెంటు ఛార్జీలు దాదాపు 20,135 కోట్ల రూపాయల మేరకు గత 18 నెలల్లో ముక్కుబిండి వసూలు చేశారు అదనంగా. ఓకే, గత ప్రభుత్వంలో అయిన గత ప్రభుత్వానికంటే అదనంగా అంటే ఈయన ఎన్నికల హామీల్లో భాగంగా కరెంటు ఛార్జీలు పెంచము అనేసి ప్రతి సభలో కూడా తగ్గిస్తామని చెప్పారు. మరి దానికి విరుద్ధంగా చెప్పారు. అంటే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా 50% పైన పెంచారు. మరీ దారుణంగా గ్రామాల్లో వాటర్ స్కీమ్స్ కూడా, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కూడా యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కాకోకుండా కొత్తగా రోడ్స్ మీద రోడ్ సెస్ ఒక 10% తీసుకొచ్చారు. అంటే ప్రజల మీద భారం మోపడంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. మరి ఆయన విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు తగ్గిస్తాము అని చెప్పడం కూడా ఆయన పెంచిన దాంట్లోనే మహా అయితే 100 రూపాయలు పెంచితే ఒక 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించి దాన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకునేటువంటి నెట్వర్క్ ఉంది కాబట్టి చేసుకోవచ్చు. మరి మహిళలను లక్షాధికారులు చేస్తాము, పోనీ 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామనో పారిశ్రామికవేత్తలు చేస్తామో ఇది చాలా ఏళ్ళ నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళ కూడా తాము మోసపోయాము చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో అనేది ఈరోజు సుస్పష్టంగా నమ్ముతా ఉన్నారు. అవును, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి 1,500 నెలకి ఇచ్చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఓకే, అసలు జగన్ గారు ఇచ్చేటువంటి ఆయన డ్వాక్రా రుణమాఫీ చేశారు, ఆసరా అనేసి అది లేదు, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ లేదు, ఆ రోజు 45 సంవత్సరాల మహిళలకు ఇస్తున్నటువంటి చేయూత లేదు, పోనీ ఈరోజు ఏమి ఇస్తానన్నటువంటి 1,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాను అది కూడా లేదు, ఏమీ చేయలేదు. ఈరోజు మహిళలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మీరు ఇటువంటి పరిస్థితుల్లో మేము 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తామంటే ఆశగా ఎదురు చూస్తారని మరి ఒకసారి మోసం చేసేది తప్ప ఈయన ఎవరిని లక్షాధికారులు చేయడం, ఎవరిని కోటీశ్వరులు చేయడం, ఎవరిని పారిశ్రామికవేత్తలు చేయడం. రైట్, మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా. 2014-19 మధ్య ఖజానా గండిగొట్టినట్లుగానే మళ్ళీ అదే స్కెచ్. అప్పట్లో బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు, ఇప్పుడు ఏఆర్టీ తొలగింపు, తద్వారా లిక్కర్ సిండికేట్కు ఏటా 500 కోట్ల అదనపు భారం. అలాగే ధరకూరు రెక్కలు, మద్యం ప్రియులపై ఏటా 3,000 కోట్ల బాదుడు అంట. కరెక్టేనా రామ్నాథ్ గారు? నేను క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు కదా కొమ్మినేని గారు. మామూలుగా రిటైల్ ఎక్సైజ్ పన్నుని తగ్గించారు, 15% ఉంటే దాన్ని తొలగించారు బార్ల మీద. ఇది గతంలో ఇలాగే బార్ల మీద ప్రివిలేజ్ ఫీజు కూడా తొలగించి పెద్ద స్కామ్ చేస్తే దాన్ని అయితే కేసు కొట్టేయించుకోలేమని వెళ్ళిపోయారు. సో ఇది కూడా అలాగే అవుతుంది అనుకుంటున్నాము, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో పాటు ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు పెంచారు. అంటే దీంట్లో 3,000 కోట్ల రూపాయల వరకు వస్తుంది అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ పాలసీలో ఏమాత్రం వెనక్కి తగ్గడం. చాలా దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఈ లిక్కర్లో ధరలు పెంచడం ఇదే కాకుండా గ్రామాల్లో యథేచ్ఛగా ఊరికి 3-4 బెల్ట్ షాపులు పెట్టి వీధి మీద నడుపుతూ ఉన్నా దాన్ని ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. చాలా ఒక విధంగా గ్రామాల్లో సైలెంట్ గా విధ్వంసం జరుగుతోంది. వీటి వల్ల ప్రజలంతా పగులంతా పనిచేసి వస్తే సాయంత్రం తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టుకున్న బెల్ట్ షాపుల్లో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇదివరకు అందుబాటులో ఎక్కువగా మద్యం లేకపోవడం వల్ల పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల ఒక బాటిల్ తెచ్చుకొని తాగేసి పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు మెలకు వస్తే ఎప్పుడు అలా తాగాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోయి అక్కడే పక్కనే తెచ్చుకొని తాగే పరిస్థితి వచ్చింది రావడం వల్ల గ్రామాల్లో మరింత విధ్వంసం జరుగుతోంది. ఆర్థికంగా చాలా కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా పాజిటివ్ గా చెప్తారు. మేము మన
నాణ్యమైన మద్యం ఇస్తున్నాం, మద్యం అందుబాటులోనికి తెచ్చాం అని దీన్ని కూడా సానుకూలంగానే ప్రచారం కాదుగా చేసుకుంటూ ఇప్పుడు ఉన్నారు. ఆయన చెప్పినట్టు అసలు ధరలు పెంచకూడదు కదా, మరి ధరలు పెంచుతున్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి కదా. అందుకే కొమ్మినేని గారు ఈ రోజు ఒక్కో బాటల మీద 10 రూపాయలు పెంచారు కాబట్టి మద్యం ప్రియులంతా ఎక్కడ హర్ట్ అవుతారో అని, లేదు మీకు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాంలే ఫ్యూచర్ లో భయపడద్దండి అని చెప్పి కవర్ డ్రైవ్ ఇది అంతే. నేను అందుకే అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు మనం ఇది పెంచుతున్నాం కదా పబ్లిక్ ఏమనుకుంటారు అని చెప్పి, లేదు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నామని. ప్రతి దాంట్లో చంద్రబాబు డైవర్షన్ నాయుడు గారు మొత్తం ఇదే టాక్టిక్స్ చేస్తున్నారు. లేదు. అన్ని డైవర్షన్ లోకి వెళ్ళిపోతున్నారు కంప్లీట్ గా. మీరేమంటారు ఈ మద్యం వ్యవహారంలో మీ అభిప్రాయం? అంటే కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదండి. ఆయన 99 రూపాయలకే నాణ్యమైన ఈ 99 ఏంటి, 99 పైసలకే నా ఇష్టం నేనే ఇచ్చేస్తానని అంటే లోకేష్ బాటా గారు రేట్ అంటారు. దాన్ని ఇక్కడేమో 99 రూపాయలే లెక్కర్ అంటారు. బాటా రేట్ తమాషాగా ఉంది అంటారు. బాటా 99 చెప్పులు కొంటే అది 110 రూపాయలు 99 పైసలు ఈ రకంగా ఉంటాయి అనమాట. సో ఆ బాటా రేటు ఫస్ట్ నుంచి చంద్రబాబు గారికి అది అలవాటు. అది అంటే భూముల పందేరం విషయంలో, ఇండస్ట్రియలైజేషన్ పేరుతో భూముల పందేరం విషయంలో ఎప్పుడు కూడా ఆయన అవలంబిస్తా అనేది, అది 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి అయినా కూడా ఎకరం 99 పైసలకే ఇస్తాం అనేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఇది కూడా అంతే, 99 రూపాయలకే నాణ్యమైన మందుని ఇస్తాను తమ్ముళ్ళు అని చెప్పారు. మరి నమ్మి ఓటేశారు. మరి నమ్మిన వాళ్ళని గొంతుకు వస్తేనే కదా చంద్రబాబు గారు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారు అన్నప్పుడు ఈరోజు మద్యం ప్రియులు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. దాదాపు 3,000 కోట్ల రూపాయల భారం వాళ్ళ మీద మోపుతూనే ఇందాక రామ్నాథ్ గారు అన్నట్లు ఒక ఆర్థిక విధ్వంసం గ్రామాల్లో బెల్ట్ షాపుల పేరుతో జరుగుతుంది. గ్రామాల్లో బెల్ట్ షాపుల దగ్గర ఎంత కలెక్ట్ చేస్తా ఉన్నది కూడా బయటికి రాదు. ఎంఆర్పి ఏముందనేది బాటిల్ మీద అందరికీ కనపడుతుంది, కానీ బెల్ట్ షాపులో ఆ మూమెంట్లో తాగాలనిపించిన వాడు 25 రూపాయలు ఎక్కువైనా 50 రూపాయలు ఎక్కువైనా కొని తాగడం అనేది ఉన్న వాస్తవ పరిస్థితి. ఎందుకంటే మద్యానికి అలవాటు పడిన వాడు తప్పనిసరిగా తాగుతాడు. అది రూపాయి 2 రూపాయలు పెట్టినా తాగుతాడు. కాబట్టి ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. పగులల్లా కష్టపడి సంపాదించిన రూపాయిని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టడము, ఆర్థికంగా శిథిలం అవ్వడము, పైపెచ్చు కుటుంబాలు నడిపేటువంటి మహిళలకు ఎటువంటి అండదండలు కూడా ప్రభుత్వం నుంచి పథకాల ద్వారా రాకపోవడంతో గ్రామాల్లో మనీ సర్క్యులేషన్ లేదు. దీని ప్రభావం చిన్న చిన్న వ్యాపారస్తుల మీద కూడా పడింది. ఆర్థిక విధ్వంసం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. భూదోపిడీ, క్రెడిట్ చోరీ, భోగాపురం తన ఖాతాలో వేసుకునేందుకు కళ్ళార్పకుండా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారన్న వైఎస్ జగన్. బాబు ఫేక్ ప్రచారాలు, పీక్ పబ్లిసిటీ, మా హయాంలోనే పారిశ్రామిక అభివృద్ధి అంటూ జగన్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో డీటెయిల్డ్గా ఆధార సహితంగా చెప్పే ప్రయత్నం చేశారు. మాది సంక్షేమ క్యాలెండర్, బాబుది అప్పుల క్యాలెండర్. చంద్రబాబు సర్కార్పై జగన్ మండిపాటు. ఇక తొలి దశకే దిక్కులేదు, మళ్ళీ రెండో దశ. రాజధాని భూసమీకరణపై సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్న. అయితే ఇది ఆసక్తికరంగా ఉంది. ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుద్దట మన ప్రకాష్ రెడ్డి గారు. ఎవరు బాధపడినా కాదండి, ఎవరినైనా సరే బాధ పెట్టైనా, మీరు అట్లా తీసుకెళ్ళి ఎవరిని బాధ పెట్టైనా సరే మేము ఇక్కడ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో కనీసం ఒక 50,000 కోట్లు భోంచేయడానికి సిద్ధంగా ఉన్నామని అట్లా ఆ రకంగా తీసుకొచ్చాను. మళ్ళీ అయితే ఎల్లో మీడియా మళ్ళీ అదే విషయం, అమరావతిపై జగన్ కొత్త కుట్రలంట, పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఆయన చెప్పింది ఏంటి, ఫస్ట్ ఫేజ్లో రైతులకి జరుగుతున్న కష్టాలు తీర్చకుండా రెండో ఫేజ్కి ఎందుకు వెళ్ళారయ్యా అంటే రైతు అమరావతి మీద విషయంగా ఎక్కాడని దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లిఫ్ట్పై డైవర్షన్, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతపై వైఎస్ జగన్ నిలదీయడంతో దిక్కుతోచని బాబు సర్కార్. ఈ రకంగా ప్రజల దృష్టిని మళ్లించడానికి మరో డ్రామా. రాజధానిపై జగన్ మాటలను వక్రీకరిస్తూ మంత్రులు, ఎల్లో మీడియా ప్రకటనలు. అలాగే దీని మీద మన రాయలసీమకు సంజీవని తాకట్టు పెట్టారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇన్సూరెన్స్ వంటిదని జగన్ గారు వ్యాఖ్యానించారు. అలాంటి సంజీవనిని చంద్రబాబు గారు తాకట్టు పెట్టారని కూడా ఆయన మండిపడ్డారు. పరమ పవిత్ర మీడియా, ప్రవచనకారులు ఏది చెబితే అదే నిజం. మరి ఎన్టీఆర్ని రాముడిగా చూపిస్తే మేమంతా మురిసిపోవాలి, తర్వాత ఆయన రాముడు కాదు డ్రామారావు, కామారావు అని చెబితే అవునని తలూపాలి. జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వెంటనే విశాఖ సముద్ర గర్భంలో భారీ భూకంపాలు వస్తాయని రాస్తే దాన్ని నమ్మాలి. అప్పట్లో ఈనాడు వాళ్ళు అట్లాగే రాశారు కదా, అదవుద్ది ఇదైద్దని. ఆ తర్వాత వీళ్ళు అధికారంలో రాగానే, కూటమి అధికారంలో రాగానే విశాఖ అతి సుందర నగరం, అది ఏపీకే తలమానికం అని రాస్తే దాన్ని నమ్మాలి. ఋషికొండపై తపస్సు చేస్తున్న ఋషులను జగన్ ఎక్కడికో తరిమి కొట్టేసి అక్కడ తాను సొంత ప్యాలెస్ కట్టుకున్నాడని రాస్తే అది నిజమని నమ్మాలి. ఆ తర్వాత
ఆ భవనాలు ప్రభుత్వానికి చెందినవి, వాటిని హోటల్స్కి అద్దెకిస్తామని కూటమి పెద్దలు, ప్రభుత్వ పెద్దలు వీళ్ళంతా చెబితే అవునని తలోపాలి. సో పక్కవారు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ శ్రీలంకని రాస్తే నమ్మాలి, మనోడు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ సింగపూర్ జపాన్ అని రాస్తే మురిసిపోయి సంబరపడాలి. సో ఈ రకంగా సరదాగా ఇంత దశాబ్దాల క్రితమే ఇంత దరిద్రపు మీడియా మా బుర్రలో టెస్ట్ వేసి మా బుర్రలను అంటే ఏపీ ప్రజల బుర్రల్ని మొద్దుబారిలాగా చేసిందంట. సో పవిత్ర మీడియా, పరమ పవిత్ర మేధావులు ఏది చెబితే అదే మాకు వేదం అంటూ ఒక ఆయన చాలా చమత్కారపూరితంగా, వ్యంగ్యపూరితంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకి చాలా ఏమంటారు చంపపెట్టులాగా అంటారా, బుద్ధి చెప్పేలాగా సెటైరిక్గా వేశారు. ఈయన ఎవరు మరి శ్రీనివాస్ ఎవరో పేరుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. శ్రీనివాస్ ఉత్తరాంధ్ర అంట. చాలా సరదాగా వ్యాఖ్యానం చేసి దీని కింద ఒక కామెంట్ ఒక ఆయన పెట్టారు, మరి పీపీపీ అంటున్నారు కదా, అమరావతిలో కూడా పీపీపీ పెట్టవచ్చు కదా అట్లాగే అని వ్యాఖ్యానించారు. రైట్, ఇక దీని మీద ముందుగా అమరావతి ఇష్యూకి వెళ్దాం. అమరావతి ఇష్యూకి సంబంధించి జగన్ గారు చెప్పింది ఏమిటి, వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఏమిటి, ఈ విష ప్రచారాన్ని ఎలా వైసీపీ తిప్పికొట్టాలి, నిజంగా అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుందా లేదా అన్నది వదిలేసి ఇంకేదో ఒక పదం పట్టుకుని అక్కడ ఆ నది పక్కన ఉంది, ఈ నది పక్కన ఉంది, కానీ అక్కడ అసలు భూమి స్వభావం ఏంటి, వీటి గురించి పట్టించుకోకుండా ఎందుకు ఎల్లో మీడియా ఇంత కంగారు పడి మళ్ళీ రైతులందరినీ మిస్లీడ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తోంది రామనాథ్ గారు. ఇప్పుడు కొమ్మినేని గారు వాళ్ళకు ఏబిఎన్ లో వచ్చింది డిబేట్, జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత అనుచితమైన పదాలు వాడుతూ డిబేట్ పెట్టారు. అయితే ఆ డిబేట్ చూసిన తర్వాత ఒకటి ఏంటంటే, సాధారణంగా డైవర్ట్ చేయడం కూడా సాధ్యం కావడం లేదేమో, మనం అమరావతి మీద మామూలుగా టాపిక్ మీద పెడితే ప్రజలు డైవర్ట్ కావడం లేదు, మన స్ట్రాటజీ మొత్తం అంతా అర్థమైపోయింది అనుకున్నారేమో, కానీ ఆ డోస్ పెంచాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాచపుండు, ఏదేదో పిండం అంటే రకరకాలుగా అంటే ఉచ్చరించడానికి కూడా అభ్యంతరకరంగా ఉండేలాగా మరి వాళ్ళ మీద కాదు, వాళ్ళ మీద కేసు పెడతారా లోకేష్ గారు, అట్లాంటి వ్యక్తిత్వ హననం చేశారని చెప్పి వాళ్ళ మీద ఏం చేసినా పర్వాలేదా, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదా? ఆ ఏబిఎన్ లో వచ్చిన మాటల్ని నిజంగా ఇంకొకరి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద ఎవరైనా తెలిసి తెలియని వ్యక్తి వాడినా సరే మొత్తం దాన్ని 2 పత్రికల్లో ప్రచురించేసి ఇంత దుర్మార్గంగా వైసీపీ వాళ్ళు తయారైపోయారు, వీళ్ళని ఉరి తీయాలి, నరికేయాలి అనేవాళ్ళు. అక్కడతో ఆగేవాళ్ళు కాదుగా, కేసులు పెట్టి తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టేవాళ్ళు కదా, ఏదో రకంగా శిక్ష కూడా అమలు చేసేవాళ్ళు. కొమ్మినేని గారు రోడ్డు మీద నడిపించేసి కోర్టులకు కూడా ఇంకా పని లేకుండా చేసేసేవాళ్ళు. సొంత రాజ్యం ఏది కూరలు పీకిన విష సర్పం అంట, తెలుగు తల్లి కడుపున కుక్క మూతి పిండం, నుదిటిపై రాచపుండు, అంత నీచంగా పెట్టారా? నేను డిబేట్ లో ఇవే కొమ్మినేని గారు రాజకీయాల నుంచి ఆ దరిద్రం చూడకపోవడం నా అదృష్టమే అనుకోవాలి. మీకు పాపం తప్పక చూసారేమో కానీ ఆ దరిద్రాన్ని చూడకుండా ఉండటమే బెటర్. జర్నలిజం అంటారా, లేకపోతే ఇంకేదన్నా చండాలపు మాటలు మన నోటేమట రాకూడదు, కానీ మీరు చెప్తుంటే అసలు వినేవాళ్ళకే ఎంత అసహ్యంగా పుట్టేటట్టుగా, అసలు ఏంటి ఇంత నీచంగా తయారయ్యారు ఏంటండి. ఇలాంటి డిబేట్ పెట్టారంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఎంత డ్యామేజ్ అవుతుందని. కొమ్మినేని గారు ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు విషయం చెప్పారు, ఏది 50,000 ఎకరాలు తీసుకున్నారు, మీరు చెప్తున్న దాని ప్రకారమే ఒక్కో ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్లు అవుతుంది, అంటే పాత 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు కావాలి, ఇప్పుడు మళ్ళీ 50,000 కోట్లు అంటున్నారు, అంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ ఫ్లాట్లు ఇవన్నీ అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించడానికి 2 లక్షల కోట్లు అవుతుంది అని ప్రశ్నించారు. అది కీలకమైన పాయింట్. కానీ దాన్ని ఎలా తీసుకెళ్లారు, జగన్మోహన్ రెడ్డి కృష్ణా బేసిన్ లో అమరావతి ఉంది అని మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డికి అసలు అవగాహన ఉందా లేదా, ఇవే పెట్టారండి. కరకట్టకు 100 మీటర్ల వరకు ఉండేదాన్ని రివర్ బేసిన్ అంటారు. రివర్ బేసిన్ అంటే ఒక నదికి వచ్చే ఉపనదులు మొత్తం క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కలిపి బేసిన్ అంటారు. 100 మీటర్ల లోపు దాన్ని ఏమంటారు, నదీ గర్భం అంటారు. ఇప్పుడు లింగంలేని భావం కట్టారు చూడండి, అలాంటి దాన్ని నదీ గర్భం అంటారు, రివర్ బేసిన్, రివర్ బెడ్ అంటారు, బఫర్ జోన్ అని కూడా అంటారు దగ్గరలో ఉండేదాన్ని. దీన్ని విడిచిపెట్టి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అన్నట్టు మొత్తం క్యాచ్మెంట్ ఏరియా చుట్టుపక్కల ఏరియా అంతా కలిపి రివర్ బేసిన్ అంటారు అన్నది కరెక్ట్. ఇప్పుడు కొండవీటి వాగుంది, అది కృష్ణా నదికి ఉపనది లాగా వచ్చి నీళ్లు కలుస్తాయి, అది కూడా ఆ ఏరియా కూడా రివర్ బేసిన్ కిందకే వస్తుంది, మధ్యలోంచే వెళ్తుంది కదా, అది బహుశా అమరావతి గ్రామాల మధ్యలోంచే వెళ్తుంటుంది కదా అది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే అన్నారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించవచ్చు, చిన్న టైంలో ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే కొండవీటి వాగు వస్తుంది, మొత్తం ఆ ముంపులో ఉంది, అలాంటి ఏరియాలో కడుతున్నారని చెప్తే దాన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి అసలు జగన్మోహన్ రెడ్డి 100 మీటర్ల వరకే, నదికి 100 మీటర్ల వరకు ఉండేదాన్ని మాత్రమే రివర్ బేసిన్ అంటారంటూ రాస్తూ ఉన్నారంటే ఇంకేమనాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి మాత్రం సమాధానం ఎక్కడే కానీ లేదు. 2 లక్షల కోట్లు కావాలి కదా, 1,00,000 ఎకరాలు తీసుకుంటే దాన్ని ఎక్కడి నుండి తెస్తారంటే మాత్రం
ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఈ పదాన్ని పట్టుకొని దాడి చేస్తున్నారంటే పాఠకుల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళే అర్థం చేసుకోరు. కొమ్మినేని గారు ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో కొద్ది రోజుల క్రితం రాశారు, కంప్యూటర్ తెరపైనే రాజధాని ఫ్లాట్లు, లేఅవుట్ల అభివృద్ధి చేయని అధికారులు, 2016లోనే రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయింపు, కానీ ఎక్కడా కూడా రైతులకు అప్పగించలేదు ఫ్లాట్లు అని రాశారు. 2025 వచ్చినా కూడా నెరవేరని ఇదే. ఏబిఎన్ ఛానల్ డిబేట్ లోనే నవంబర్ నెలలో అమరావతి రైతుల జేఏసీకి సంబంధించిన సభ్యుడు జమ్ముల శ్యామ్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు చూడండి కొమ్మినేని గారు. ఏబిఎన్ డిబేట్ లోనే ఏదో కాదు, ఇంకా సీఎం కు అసలు రైతుల మీద అభిమానం ఉన్నట్టు లేదు. సిఆర్డీలో ప్రతి పనికి లంచం తీసుకుంటున్నారు, లంచం ఇస్తే ఒక చోట ఫ్లాట్ ఇస్తున్నారు, లంచం ఇవ్వకపోతే లాటరీలో మరో చోట వస్తుంది. ప్రతి రైతుకు దీనిపైన అవగాహన ఉంది, కానీ బయటకు చెప్తే ఇబ్బంది వస్తుందని రైతులు మౌనంగా భరిస్తూ ఉన్నారు. సిఆర్డీఏ కేంద్రం అన్నది అవినీతికి కేంద్రంగా మారిపోయింది. ప్రతి దానికి అధికారులు గజాల చొప్పున లంచాలు తీసుకుంటున్నారు. ఏం మీ భూముల ధరలు పెరుగుతాయి కదా, కోట్లలోనికి వెళ్తుంది కదా ఎకరా, మాకు 50 లక్షలు ఇస్తే తప్పేంటి అని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని ఏబిఎన్ డిబేట్ లో నవంబర్ నెలలో. అంటే ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే తీవ్రమైన అంశాలు ఏం ప్రస్తావించలేదు కదా. ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూముల్లో రైతులకు ప్లాట్ కేటాయించారు. వాళ్ళు ఏళ్ల తరబడి సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ మంత్రి నారాయణ గారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎక్కడా లేదు. ఇవన్నీ పెట్టుకొని నిన్న కూడా పెట్టారు కొమ్మినేని గారు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఇంకో టీవీ ఛానల్లో డిబేట్ పెట్టి 50,000 ఎకరాలు మళ్ళా ఎందుకు, ఇప్పుడున్న దానికి రోడ్లే లేదు, కరకట్ట రోడ్డు నిర్మించలేదు, మీరు ఫ్లాట్ కేటాయించలేదు, రైతులకి హ్యాండ్ ఓవర్ చేయలేదు ఫిజికల్ గా, ఇన్ని పెట్టుకొని మళ్ళా 50,000 ఎకరాలంటే ఎలా ఇది అని అన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు పబ్లిక్ గా వ్యతిరేకిస్తున్నారు. అసలు మీరు ఎన్నికల ముందు చెప్పారా మళ్ళీ ఇంక 50,000 ఎకరాలు తీసుకుంటామని, ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అమరావతిలోని ప్రతి రైతు దీని మీదే ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, 3 ఏళ్లలో కొత్తగా తీసుకునే 50,000 ఎకరాలు కూడా డెవలప్ చేసి ఇస్తామని చెప్తున్నారు. రైతులు సరే మీరు 3 ఏళ్ళు అంటున్నారు కదా, 3.5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంటుంది, మరి అగ్రిమెంట్ రాయండి అంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. అంటే ఈ అభివృద్ధి మీద, ఈ కళల మీద మంత్రి నారాయణ గారికి కూడా నమ్మకం లేదనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. మీ దృష్టికి వచ్చే ఉంటుంది రామ్నాథ్ గారు, అసలు ఈ విషయాలు ఏమి ఈనాడు ఆంధ్రజ్యోతి అస్సలు అట్లా గప్చిప్. ఒక రైతు చచ్చిపోతే కూడా కనీసం వార్త రాయలేని దౌర్భాగ్య స్థితికి ఆ మీడియా వెళ్ళిపోతా ఉంది, హైలైట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ విషయాలు ఏవి, రైతులు పడుతున్న కష్టాలు వీటి గురించి ఏవి రాయకుండా 1,50,000 రుణమాఫీ చేస్తాను, 1,50,000 రుణమాఫీ కిందసారి ప్యాకేజీలో కూడా ఉంది కదా, ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా పచ్చి మోసం చేసే ప్రయత్నానికి ఈనాడు, అంటే వాళ్ళకి బాగా గిట్టుబాటు అవుతుందంట కదా. ఇందాక ఎక్కడో జడా శ్రవణ్ గారు ఎవరో చెప్తుంటే విన్నాను, నెలకి 100 కోట్లు అట్లా గిట్టుబాటు అవుతుంది కాబట్టి అందరికీ గిట్టుబాటు అవుతున్నట్లుగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏం పోవడం, అందుకే అంత పచ్చగా కనపడతా ఉంది వాళ్ళకి రైతుల కష్టాలు. రామారావు గారు అనే రైతు చనిపోతే మరుసటి రోజు పత్రికల్లో ఏం రాస్తారు కొమ్మినేని గారు, అప్పటి వరకు చాలా ఉత్సాహంగా మాట్లాడి హఠాత్తుగా కుప్పకూలిపోయారంట. మాట్లాడలేదు, నాయన మా ప్లాట్లు ఎక్కడ వాగుల్లో వంకల్లో ఇస్తున్నారు, మేము ఏం చేసుకోవాలని నిలదీసి ఆవేదనతో చనిపోతే మరుసటి రోజు పత్రికల్లో ఉత్సాహంగా, అప్పటి వరకు ఉత్సాహంగా మాట్లాడి కార్యక్రమంలో పాల్గొని చనిపోయారని రాస్తుంటే ఇంకేమనాలి. వాళ్ళు జగన్ గారిని తప్పు పట్టు, వాళ్ళు జగన్ గారి మీద రాయటం, సిగ్గు శరం లేకుండా ఇట్లా మీడియా మారితే దౌర్భాగ్యం. ఏంది, ఒకప్పుడు నేను కూడా పనిచేశాను కాబట్టి అప్పుడు అంత నీచంగా లేదండి, ఇప్పుడే మరీ ఇంత నీచంగా మారారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. రైట్, ఓకే, మీరేమంటారు? మరి అమరావతి నిర్మాణం ఈరోజు చంద్రబాబు గారి చేతుల్లో ఉంది. ఆయన ఇప్పటికి 3 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. కావాలనుకుంటే 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు అమరావతి మీద అనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 1.5 సంవత్సరంలో కనపడుతున్న ప్రోగ్రెస్ ఏం లేదు అక్కడ. పోనీ రిటర్నబుల్ ప్లాట్స్ ఏమైనా ఇచ్చారా, వాటి రిజిస్ట్రేషన్స్ చేశారా, ఏదైతే ల్యాండ్ పూలింగ్ సమయంలో హామీలు ఇచ్చారో అమలు చేశారా? మరి ఈ ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కే 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టాలి, పోనీ అదైనా ఖర్చు పెట్టారా? దీని తర్వాత కదా సెకండ్ ఫేజ్ గురించి ఆలోచన చేయాలి. ఇదంతా సక్సెస్ఫుల్గా జరిగి రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి వాటికి విపరీతమైన ధరలు వచ్చేస్తే న్యాచురల్గా కూడా వాళ్ళే కూడా ఇచ్చేదానికి పరిస్థితి ఉంటుంది కదా. మరి ఎందుకు ఈ తొందర? కేవలము ఈ అమరావతి నిర్మాణ పనుల్లోని ఈ కాంట్రాక్ట్స్లోని కమిషన్ల కోసం కాదా? ఇప్పటికే మీకు వచ్చినటువంటి మొబిలైజేషన్ అడ్వాన్సుల వల్ల కాదా మీకు డైవర్ట్ అయినటువంటి, మీ షెల్ కంపెనీస్కి డైవర్ట్ అయినటువంటి మొబిలైజేషన్ అడ్వాన్సులను రుచి చూడడం వల్ల మరొక 50,000 ఎకరాలు పూల్ చేస్తే మరొక 1 లక్ష కోట్ల రూపాయలకి అక్కడ టెండర్ పిలుచుకుంటే వాటిల్లో కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులను ద్వారా ఆ లంచాలు తీసుకొని ముబ్బడిగా కనీసం ఒక 50,000 కోట్ల రూపాయలు స్కామ్ చేయాలనే ఉద్దేశం తప్ప ఆ ప్రాంతంలో అమరావతి రాజధాని నిర్మాణం పైన చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇది కంప్లీట్ చేస్తామంటే
అగ్రిమెంట్ ఇవ్వండి, మేము 3.5 సంవత్సరంలో వీటిని ప్లాట్ల రూపంలోకి మారుస్తాము, డెవలప్మెంట్ చేస్తామని రైతులు అడిగితే నారాయణ గారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకంటే ఇది వాస్తవ రూపంలో సాధ్యం కాదు. 2014-19 మధ్యలో ఏం జరిగిందో చూశారు. ఇప్పుడు కూడా 24-29 మధ్యలో కూడా అంతకంటే గొప్పగా ఏం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కానీ కడితే కొన్ని బిల్డింగ్లు కట్టొచ్చు, కొన్ని అది బిల్డింగ్లు వేరే కట్టొచ్చు. విషయం. కానీ అంతే. దానికి 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళే చెప్పారు కదా, ఎకరానికి 2 కోట్లు డెవలప్మెంట్ ఛార్జెస్ అవుతాయి అని చెప్పారు కదా. అదే జగన్ గారు ప్రస్తావించారు. అది దాని గురించి మీరు రాయకుండా ఇంకా రివర్ బేసిన్ గురించి చెప్తాను. రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతము ప్లస్ దానికి సంబంధించినటువంటి ఆయకట్టు ప్రాంతం అంతా కలిపి ఒక రివర్ బేసిన్ అంటారు. దాన్ని కృష్ణా రివర్ బేసిన్ అంటారు. సో కృష్ణా బేసిన్లో కడతా ఉన్నారు. మరి కృష్ణా నది తీర ప్రాంతంలో మీకు సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి భూముల్లో కడతా ఉన్నారు అనేది జగన్ గారి సారాంశం. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు పత్రికల్లో, చాలా పత్రికల్లో, వారికి సంబంధించిన పత్రికల్లో దేశంలోని అన్ని రాజధానులు నదుల పక్కనే ఉన్నాయి. నిజమే, విశాఖపట్నము సముద్ర గర్భం ఉంది, సముద్రం పక్కన విశాఖపట్నం నగరం ఉంది, బ్రహ్మాండమైనటువంటి సిటీ. మీరు కూడా దాన్ని గొప్పగా అభివర్ణిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. మరి ఎందుకంటే అక్కడ కొండ ప్రాంతం ఉంది, చాలా గట్టి నేలలు ఉన్నటువంటి ప్రాంతం ఉంది. అటువంటి చోట నగరాల నిర్మాణం జరుగుతుంది, గొప్పగా ఇక్కడ కూడా చాలా మంది రఘువీరారెడ్డి గారు కానీ వీళ్ళందరూ చాలా మంది ఏం చెప్పారంటే, నువ్వు నల్లరేగడి భూమిలోకి ఎందుకు పెడుతున్నారు, మీరు ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నాగార్జున యూనివర్సిటీ పక్కన మంచి బ్రహ్మాండమైన భూమి ఉంది, విజయవాడ గుంటూరు మధ్య అది తప్ప ఎట్లా అవుతుంది? ఇప్పుడు దాని మీద వీళ్ళు ఎందుకు విరుచుపడాలి? ఎంత దుర్మార్గం అంటే ఇది. టీవీ తెర మీద కూడా వేశారు. ఇది కరెక్ట్ అయితే మాత్రం ఇంతకంటే నీచం దగులుబాజితనం ఇంకోటి ఉండదేమో. జగన్ అసలు రాక్షస రూపం ఇది. కూరలు పీకినా చావని విషసర్పం. ఏందండి దౌర్భాగ్యం? ఎవడన్నా ఇట్లాంటి చెత్తా చెదారంతా మామూలు మెయిన్ మీడియాలో ఎవరన్నా పెడతారా? మరి వీళ్ళ మీద కేసు పెట్టాలి జగన్. మరి జగన్ గారు కేసు పెడతారో లేదో నాకు తెలియదు కానీ, బట్ గవర్నమెంట్ అయితే మామూలుగా అయితే కేసు పెట్టవచ్చు, కానీ వాళ్ళు పట్టించుకోరు కదా. కానీ వైసీపీ వాళ్ళు కేసు పెడతారో లేదో నాకు తెలియదు కానీ, నిజంగా ఇది పూర్తిగా అర్హమైనటువంటి విషయం అనమాట. ఇంత దరిద్రంగా రాయటం. ఈ వార్తలు రాసేటువంటి పత్రికలు చంద్రబాబు గారితో పాటు దే ఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. అంతే జరుగుతున్నటువంటి రాజధాని గుర్తించలేని అజ్ఞానం, అమరావతిపై అక్కసుకక్కే మూర్ఖత్వం, రైతుల బాధలు. రైట్, ఓకే, ఈ పాయింట్ వరకు మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి, ఇగో నువ్వు ఇట్లా అనవుతాయా అని చెప్పండి. అసలు ఇతర ఇష్యూస్ మీద ఎందుకు ప్రస్తావించకుండా అచ్చంగా దీని మీద ఎందుకు విషయం ఎక్కారు? అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద విషయం కక్కుతున్నారని అనుకోవాలా? ఒక్క జగన్ గారి మీద కాదు మీరు కక్కుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఈనాడు ఆంధ్రజ్యోతి శాపంగా మారాయని జనం అనుకునే పరిస్థితి వస్తూ ఉంది. మీకు అర్థం కావట్లేదు ఆ పరిస్థితి. మీకు గిట్టుబాటు అయితే అవ్వచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ ఇది ధర్మం కాదు, పద్ధతి కాదు. జర్నలిజాన్ని మరీ ఇంత రోతగా మార్చొద్దని మాబోటాళ్ళని చెప్పినా వినే పరిస్థితి లేదనుకోండి. ఇంకా చూడండి, నవ్యాంధ్ర నుదిరిపై రాతపూడి అంట. ఏమన్నా అసలు ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందండి? తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం అంట. అరే ఎవరు కుక్కమూతి పిందులు? ఏ కాంగ్రెస్ వాళ్ళని ఎన్టీ రామారావు కుక్కమూతి పిందులు అన్నారో వాళ్ళనే కదా మీరు వాటేసుకుంటా ఉంది ఇప్పుడు. మరి అది వాళ్ళ అన్నట్టు రైటేనా? అట్లాంటి రాతలు రాసి ఇంత నీచంగా మారతారా? రాజకీయాల నుంచి వెలివేయడమే ఉత్తమం అంట. అది అసలు కోరిక అదండి. ఆయన రాజకీయాలు లేకపోతే మనం శాశ్వతంగా ఆ పీఠ మీద ఉండొచ్చనో ఏంటో ఇలా ఆశ, ఇలా గిట్టుబాటు, ఇలా వ్యాపారాలు రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం అంట. ఏమన్నా అసలు ఒక పద్ధతైన వ్యవహారమైనా ఇంత నీచంగా రాయటం మీద మీరు ఎట్లా స్పందిస్తారు? జగన్ గారి ఉనికిని ఏ రాజకీయ కాంగ్రెస్ అయినా గౌరవించాలి, వైసీపీనైనా గౌరవించాలి, తెలుగుదేశం గౌరవించాలి, పద్ధతిగా రాయాలి. అంతేగాని ఈ అరాచకం ఏంటండి? అంటే అలా కసి ఆ రకంగా ఉందా? లేదా తెలుగుదేశం వాళ్ళ ఆఫీస్ నుంచి పంపించిన హెడ్డింగ్లన్నీ దీంట్లో పెట్టుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకోవాలి. ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలను సద్విమర్శలుగా భావించి వాటిని ఎలా తిప్పికొట్టాలి, ఎలా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి విధానం ఉండాలి. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు మూపించాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకోవాలి, ఈ రాష్ట్రాన్ని మేమే శాశ్వతంగా ఏలాలి, మా దోపిడీకి ఎవరు అడ్డుండకూడదు, మమ్మల్ని ప్రశ్నించేవారు ఎవరు ఉండకూడదు అనేటువంటి విధానంలో వాళ్ళు రాసిందేనా, వాళ్ళు పెట్టారా? నాకైతే టీడీపీ ఆఫీస్ నుంచి వెళ్తూ ఉంటాయి, ఏదైనా కూడా అక్కడ నుంచి వెళ్తుంది అండి. అదే అక్కడ ఉన్న ల్యాప్టాప్ నుంచి అన్ని రెడీ అయితే వెళ్తాయి వస్తాయి. మీకు గతంలో కూడా మొత్తం పరువు పోద్ది కదా ఇంత నీచంగా రాస్తే. ఒక జర్నలిజం పరువు ఎక్కడ ఉందండి? ఈ రాష్ట్రంలో జర్నలిజానికి ఒక విలువలు ఉన్నట్లుగా ఎక్కడైనా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారా? ఈ రాష్ట్రంలో
జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ లేదా మా శాసనసభ్యుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కానీ వాళ్ళు వెచ్చించిన సమయము నిజంగా ప్రభుత్వం పైన సద్విమర్శలు చేయడానికి వెచ్చించింటే విలువలు కనపడేవి, కొంత గౌరవం. ఇప్పుడు ఆయన రివర్ ఫ్రంట్ అన్నారండి, వాళ్ళకి అభ్యంతరం దొరికింది, మంచి పాయింట్ అని అనుకున్నారు. దాని వరకు రాయి సరే మీ వాదన చేయండి. అసలు అచ్చంగా మొత్తం దాన్నే విషంగా చిమ్మేలాగా రాయటం ఇది దారుణం కదా. మీరు గమనించారో లేదో, రాధాకృష్ణ గారు కాదు మరి ఆయన వెంకటకృష్ణ గారు ఈ మధ్య వైసీపీ వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఏదో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, అప్పుడే భయం పోయింది అంటే మీకు భయపడాలా? చంద్రబాబు భయపడాలా? లోకేష్ భయపడాలనా? మీ పత్రికలకు భయపడాలనా? నియంతృత్వమా? ఏమండి రామనాథ్ గారు చెప్పండి, ఇది నిజంగానే వాళ్ళు పెట్టిన హెడ్డింగ్స్ తమ్నైల్స్ ఏనా, ఇవన్నీ కరెక్టేనా? సోషల్ మీడియాలో వేరే ఎవరైనా పెట్టారా? నిజంగా జర్నలిస్ట్ అయితే ఇట్లా పెట్టగలుగుతారా? నిన్న వెంకటకృష్ణ గారు డిబేట్ నిర్వహించారు కొమ్మినేని గారు దీని మీద. ఓకే, డిబేట్ నిర్వహించి ఇదే ఒక మీడియా సంస్థలో ఎప్పుడైనా కానీ పైకైనా సరే లోపల ఏ ఉద్దేశాలు ఉన్నా పైకి ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటారు. కానీ మీడియా ప్రొవోకేట్ చేస్తోంది గవర్నమెంట్ ని. వైసీపీ వాళ్ళు మళ్ళా ఉద్యమాలు చేస్తున్నారు, మళ్ళా వాళ్ళు ఇది చేస్తున్నారు, మీరు ఏం చేయరా, మీరు ఎందుకైనా ప్రభుత్వంలోకి వచ్చింది, ప్రజలు గెలిపించింది మిమ్మల్ని ఎందుకే అంటే ప్రజలు గెలిపించింది వైసీపీ వాళ్ళందరినీ కేసులు పెట్టి టార్చర్ పెట్టమని గెలిపించారని వీళ్ళు మీడియా చెప్తుందా? అంటే మీడియా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కంటే మీడియా ఎందుకో ఎక్కువగా ఆందోళన చెందుతుంది జరుగుతున్న పరిణామం. ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఇప్పుడు మనబోటి వాళ్ళని చెబుతున్నాం కాదు సార్, మనబోటి వాళ్ళని చెబుతున్నాం, అయ్యా రైట్ జగన్ గారు చెప్పిన దాంట్లో ఇది మీరు నచ్చలేదు, లేదు తప్పు అని అనుకున్నారు, అది రాయండి, తప్పేం కాదు. కానీ ఈ రకంగా అచ్చంగా అది ఒక్కటే తీసుకుని మిగతా అన్ని రైతుల కష్టాలు నష్టాలు అన్నిటినీ పక్క దోసేసి అంటే రైతుల్ని కూడా మభ్యపెట్టి లాభ పొందాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ దౌర్భాగ్యపు ఆలోచన కదా అన్నదే నా బాధ, మనందరి బాధ. పద్ధతిగా విమర్శలు చేయి, తప్పేం కాదు. మరి తరిమి కొడతారు, మరి అట్లయితే ఎన్నిసార్లు తరిమి కొట్టాలి ఎవరెవరిని? ఇవన్నీ అంటే మళ్ళీ బాగుంది సార్, వాళ్ళకి మనకి తేడా లేని పరిస్థితి వస్తుంది కాబట్టి మనం అడిజోలికి వెళ్ళకూడదు. కానీ రైట్, ఇక సంజీవని తాకట్టు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం మీడియా కానీ చేస్తున్న వాదనలో ఎంతవరకు హేతుబద్ధత ఉంది? కాస్త టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా చెప్పండి రామనాథ్ గారు. కొమ్మినేని గారు రెండే పాయింట్. తెలంగాణ సీఎం గారికి మన సీఎం గారికి తేడా చూడండి. పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ లేవు, రేవంత్ రెడ్డి గారు అంగీకరిస్తూ, కానీ ఆ ప్రాజెక్టు జోలికి వస్తే మేము ఇంకో చోటు నుండి నీళ్లు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, హెచ్చరించానని చెప్పారు. అంటే అనుమతులు లేని ప్రాజెక్టును వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? రాయలసీమ ప్రాజెక్ట్ అన్నది అనుమతులు లేవు, ఇదో దొంగ ప్రాజెక్ట్ అని మన ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంత తేడా చూడండి. 22 టీఎంసీలతో ఏమవుతుంది అంటున్నారు. మరి 22 టీఎంసీలతో ఏమయ్యే విషయం అయితే తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద ఈ స్థాయిలో ఎందుకు ప్రతిఘటిస్తోంది అంటే దాని ముఖ్యం వాళ్ళకి తెలుసు. నిన్న పయ్యావుల కేశవ్ గారు, రాయలసీమ ప్రాంతానికి చెందిన పయ్యావుల కేశవ్ గారు చేసిన వ్యాఖ్య అయితే చాలా దారుణంగా ఉంది. రాయలసీమ ప్రాంతం నుండి ఎన్నికై ఉంది కదా, దాన్ని ఏమంటున్నారు? అది రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ కాదు, థ్రిఫ్ట్ ఇరిగేషన్ పథకం, అంటే దొంగ పథకం అని పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన పయ్యావుల కేశవ్ గారు రాయలసీమ లిఫ్ట్ ను దొంగ పథకం అని ఎలా అంటున్నారు? అటువైపు 3 ట్యాబులు పెట్టుకొని దాదాపు 8 టీఎంసీలు అంటే విద్యుత్ ఉత్పత్తితో కలిపి 8 టీఎంసీలు నీళ్ళు తీసుకునేలాగా వాళ్ళ అటువైపు కుండకు ట్యాబులు పెట్టుకుంటుంటే మన వైపు ముచ్చుమర్రి అనేది ముచ్చుమర్రి ఉందని మాట్లాడుతున్నారు. ముచ్చుమర్రి 3 రోజులకు 1 టీఎంసీ నీటిని మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. అటువైపు రోజుకి 8 టీఎంసీలు తీసుకెళ్తూ ఉంటే మన ముచ్చుమర్రి ఉంది కదా సరిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు మంత్రులుగా అంటున్నారంటే ఇంకా రాయలసీమ ప్రజలు ఆలోచించుకోవాలి. రాయలసీమ ప్రజలకు ఇంత మించిన దురదృష్టకరం ఉండదు. ప్రభుత్వం ఇంత పబ్లిక్ గా ఇది ఒక దొంగ పథకం, ఈ పథకమే అవసరం లేదని మాట్లాడుతుందంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఏంటంటే అండి, తెలంగాణ ముఖ్యమంత్రితో ఈయనకున్నటువంటి వ్యాపార సంబంధాల వల్ల కావచ్చు, మరి ఇతర కారణాల వల్ల కావచ్చు, కానీ ఈయన చంద్రబాబు గారు మాట్లాడేటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిలో లేవు. ఈయన కూడా తెలంగాణ ముఖ్యమంత్రిలో లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి మర్యాదలా మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు అంటే అందులో రాయలసీమ కూడా ఒక భాగం. రాయలసీమలో 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి సాగుభూమి ఉంది. వాటికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తనదే అనేటువంటి గుర్తెరగినటువంటి ఈ పెద్ద మనిషి అది 22 టీఎంసీల ప్రాజెక్ట్ అంటూ ఉన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 114 టీఎంసీల నీళ్లు తీసుకునేటువంటి వెసులుబాటు హక్కులు మనకున్నాయి. గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, కేసీ కెనాల్కి సంబంధించి, మరి చెన్నై డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మనకున్నటువంటి ఏకైక ద్వారము పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. మరి ఈ పెద్ద మనిషి చేసినటువంటి దుర్మార్గపు ప్రయోగాల వల్ల
ఎగువ రాష్ట్రం కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటున్నప్పుడు ఈయన నిద్రపోవడం వల్ల కృష్ణానదీ జలాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు శ్రీశైలం డ్యాంలో. వచ్చే రోజులు కూడా వర్షపు రోజులు కూడా తగ్గిపోయినాయి. కాబట్టి తక్కువ రోజుల్లోనే మనం నీళ్లు డ్రా చేయాలి. అందులోన 800 అడుగుల నుంచే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టి కల్వకుర్తి, దీండి, పాలమూరు రంగారెడ్డి లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి, జూరాల, భీమా లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి పోటీగా మనం కూడా నీళ్లు డ్రా చేయాలా మినిమం డ్రాడౌన్ లెవెల్ నుంచి అనేసి ఉద్దేశంతో ఈ 110 టీఎంసీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ విభజన చట్టం ద్వారా కానీ గతంలో బచావత్ ద్వారా కానీ అలొకేషన్ కాబడినటువంటి ఈ ప్రాజెక్టులకు సప్లిమెంటేషన్ ఆఫ్ సోర్స్ మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే 880 అడుగుల వరకు నీళ్లు నిలబెడితే కానీ శ్రీశైలం డ్యాంలో ఇది 44,000 క్యూసెక్కులు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి గత ఒక 21, 22 ఈ 3 సంవత్సరాల మినహా గత 15 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అన్ని వరద రోజులు రాలేదు. ఆ 3 సంవత్సరాలు మాత్రం 100 టీఎంసీలు డ్రా చేయగలిగాం తప్ప గత 15 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా 20-30 టీఎంసీలకు మించి నీళ్లు డ్రా చేయలేదు. అంటే ఎగ్జిస్టింగ్ ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది 798 అడుగుల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తూ రోజుకు 3 టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దీన్ని అడ్డుకోవడం అంటే రాయలసీమ ప్రయోజనాలను ఆయన తుంగలోకి దొక్కడమే. మరి నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతున్నారంటున్నారు. అనంతపురం జిల్లా పై నుంచి మా తల మీద కుండలా ఉండే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి దాదాపుగా 200 టీఎంసీలు వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. చట్ట ప్రకారం ఉన్నది 32 టీఎంసీలకు మించి మేము కలపాల్సిన అక్కర్లేదు. మేము ఎగువనే మేము గుండ్రేవలు కట్టుకోవచ్చు, లేదా తుంగభద్ర ప్యారలల్ కెనాల్ కట్టుకోవచ్చు. పోనీ ఈ సిల్ట్ వల్ల మనకు 100 టీఎంసీలు నష్టపోతున్నాం తుంగభద్రలో కానీ డ్యాంలో కానీ. శ్రీశైలం డ్యాంలో మరో 100 టీఎంసీలు. సిద్ధేశ్వరం అలుగు కట్టుకోవచ్చు, ఒక 69 టీఎంసీలు స్టోరేజ్ చేసుకోవచ్చు. అది కూడా సప్లిమెంటేషన్ ఆఫ్ సోర్సే. మరి ఇవన్నీ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు? 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. దేనికి తెచ్చారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? మీకు అమరావతిలో మీ వ్యాపార కేంద్రమైనటువంటి ప్రాంతంలో, మీరు భూములు కొన్నటువంటి ప్రాంతంలో మీ భూములకు ధరలు పెంచేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తప్ప రైతుల ప్రయోజనాలు చేసేటువంటి ఏం ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ద్రోహి. ఈరోజు రాయలసీమ ద్రోహి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ద్రోహిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతారు. తెలంగాణ సీఎంతో కుమ్మక్కు కావచ్చు, లేదా కర్ణాటక ప్రభుత్వంతో కుమ్మక్కు కావచ్చు, కానీ చరిత్రలో ఒక పెద్ద రైతు ద్రోహిగా మిగిలిపోవడం అనేది తథ్యం. అందుకే జగన్ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు మాట్లాడలేదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే. నరేంద్ర మోడీ గారి సభలో కూడా మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు వేరే ఎటువంటి అవగాహనలు వద్దు, అవకాశాలు వద్దన్నారు. నాకు మీరు ఈ చరిత్ర ఇది అని చెప్తుంటే గుర్తుకొచ్చింది. 98 అనుకుంటా, ఆ సంవత్సరం బాబ్లీ చంద్రబాబు గారు కాదు, బాబ్లీ కాదు, చంద్రబాబు గారు ఎంపీలతో ఒక మీటింగ్ పెట్టారు. అందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అప్పుడు రాజశేఖర గారు కూడా ఎంపీఏ. ఆయన ఓపెన్గానే అప్పుడు రేణుకా చౌదరి గారు కూడా కాంగ్రెస్లోనే ఉన్నట్టున్నారు. అప్పుడు వీళ్ళందరూ ప్రాజెక్టుల మీద మాట్లాడుతూ చరిత్రహీనులు అవుతావు, జాగ్రత్త, మీరు ఇట్లా ఇరిగేషన్ ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇది సరిగ్గా మళ్ళీ 25 ఏళ్ల తర్వాత జగన్ గారు కూడా అదే హెచ్చరిక చేసే పరిస్థితి కనపడుతుంది. వాస్తవం ఇది. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే అసలు ప్రాజెక్టులు అనే వాటి గురించి చర్చ లేదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఆ విషయంలో చాలా మంది ఏకీపిస్తారు. మా బోటి వాళ్ళతో స్వయంగా ఆయనే చెప్పారు. నేను చేస్తూ చంద్రబాబు గారిని అడిగితేనేమో అవన్నీ అవుతాయండి అనేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారిని అడిగితే చేసి చూపిస్తాను శ్రీనివాసరావు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది.